ఫైనల్లీ ఆల్మోస్ట్ 3.7 కిలోమీటర్స్ అయితే వచ్చాం మామ. సో ఇంకా వెళ్ళొచ్చు. సో మన టైం ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి వస్తే చాలా అంటే చాలా లేట్ అయిపోద్ది. సో ఈ సండే అయితే కొద్దిగా ఇనుగ్గా చేద్దామని వస్తే కొద్దిగా నేచర్ని ఆస్వాదిస్తూ 3. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో మామ. సో మళ్ళీ మనం అయితే కొత్త వీడియోతో అయితే వచ్చేసాం. సో ప్రతి సండే అయితే మనం బోరింగ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ సండే అయితే అలాగా అవ్వకూడదని చెప్తే ఒక బ్యూటిఫుల్ నేచర్ ని ఆస్వాదిస్తూ ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అలా ప్లేస్ ఎక్కడ ఏంటనేది అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అలాగే అడగడం మర్చిపోయా, ఇప్పుడు దాకా వీడియో చూసావు కదా మామ, ఆల్మోస్ట్ 1 minute అయితే అయిపోతుంది. వీడియోకి లైక్ చేసో లేదో ఒకసారి చూసి లైక్ చేయొచ్చు కదా నా కోసం. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. సో అలా మనం ఇంకా ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇంకా పెద్ద పెద్ద గుంటలు అయితే స్టార్ట్ అయినాయి. సో ఇంకా అలా వాటిని అయితే క్రాస్ చేసుకుని ఇంకా మనం అయితే ఇంకా ఎదురుగైతే వచ్చేసాం మామ. సో ఇక్కడ వచ్చి రాగానే గ్రీన్ సీనరీ అనేది స్టార్ట్ అవుతూ, అలాగే ఇక్కడ పెద్ద చెట్టు అయితే ఉంది. సో ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉందిలేండి. సో అమ్మవారికి అయితే దండం పెట్టేసుకుని మొత్తం ఎదురుకు వచ్చేటప్పటికి ఎంట్రీ బోర్డు అయితే జరిగింది. సో ఇంకా మనం దగ్గరకు వచ్చేది అయితే అర్థమై సో ఇంకా ఫాస్ట్ గా అయితే వచ్చాం. సో అలాగే ఇంకా సెకండ్ ఎంట్రీ బోర్డు కూడా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇటు సైడ్ వెళ్తే మనకైతే మనం చెప్పిన విలేజ్ కి అయితే వెళ్తాం. సో ఆ విలేజ్ నమ్మేసేటప్పటికి గజరం మామ. సో మా విలేజ్ కి ఈ విలేజ్ కి 3. సంథింగ్ డిస్టెన్స్ అయితే ఉంటది. సో ఇక్కడ ఏంటంటే ఒక తాత నేను వీడియో తీసుకుంటూ వెళ్తే ఏంట్రా అన్నట్టుగా అలా చూస్తున్నాడు. సో అలాగే ఇక్కడ చింటూ బాయ్ కూడా ఆహారం కోసం వెతుక్కుంటూ ఇంకా బయటకు అయితే వచ్చాడు. సో మనల్ని చూసి ఎవర్రా వీడియో ఎలా తీసుకుంటూ వెళ్తున్నాడు అన్నట్టుగా చూస్తూ మనం అయితే ఒక చూపు వేసాడు. సో ఇంకా చింటూ బాయ్ బాబాయ్ చెప్పి అలా కొంచెం దూరం వెళ్ళడం లేదో మళ్ళీ మనకి అయితే సూర్యరావు అయితే ప్రత్యక్షం అయ్యాడు అనమాట. సో మనం వచ్చినప్పుడు అయితే సూర్యరావు అయితే నిద్రపోయాడంటే తెలీదు. సో అంతా కూడా కూల్ గానే ఉందని అయితే మనం అయితే వచ్చాం. సో వచ్చి రాగానే మనకి అయితే అంటే నేనైతే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు 4 అవుతుంది మా. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 4:15 కల్లా మనం అయితే ఇక్కడికి చేరుకున్నాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి అయితే మనకి సూర్యరావు మళ్ళీ ప్రత్యక్షం ఇచ్చాడు. సో ఎదురుకుండా మనం వీడియో తీసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇంకా మనకైతే ఎండ అయితే మొహానికి అయితే కొట్టయింది. అవన్నీ పక్కన పెట్టేసి మనం అయితే ఇంకా అయితే ఫాస్ట్ గా అయితే మనం అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం మామ. సో ఇంకా ఫ్రంట్ కి వెళ్ళొచ్చు, కాకపోతే ఎండ మాత్రం సాగుకొట్టేస్తుంది అనేసి అయితే మనం అయితే ఇక్కడ ఆగిపోయాం. కానీ ఏ మాటగా మాట మామ. సో ఇక్కడ మాత్రం పక్షుల కిలకిలలు, అలాగే ఈ పచ్చదనం నుంచి వచ్చే గాలి, సో చాలా అంటే చాలా నాకు ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే అనిపించింది మామ అక్కడ ఉన్నంతసేపు కూడా. సో అలా ఒక 1.5 hour అయితే అక్కడ స్టే చేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ బ్యాక్ అయ్యి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 5:45 అయితే అయింది. సో ఎప్పుడు నేను నా రూమ్ లో సో మొబైల్, టీవీ సో ఇవి తప్ప ఇంకేం ఉండవు కాదు. సో ఫస్ట్ టైం ఒక ఇంట్రోవర్ట్ ఆయన నేను. సో అలాగే ఒక ఓసిటీ మామ. సో నేను బేసిక్లీ అందుకే నేను అయితే ఎక్కడికైతే వెళ్ళినా సరే సో కొన్ని జాగ్రత్తలు తీసుకుని మనం అయితే బయటికి అయితే వెళ్తాం. సో ఫస్ట్ టైం అయితే ఇలా అయితే వీడియో పర్పస్ అయితే ఒక నాకే ఇంట్లో ఉండి బోర్ కొట్టి సో సండేని అలాగా యూనిక్ గా చేయాలనేది అయితే సో అలా అయితే వెళ్ళామా. సో అప్పుడప్పుడు మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు ఇల్లు సో మీ వర్క్ అలా ఏమీ కాదు. సో కొద్దిగా యూనిక్ గా ఉండడం ప్లేసెస్ కి అయితే విజిట్ చేసి సో అక్కడ కొంచెంసేపు అయితే స్టే చేయండి. అలానే నేను మనీ పెట్టి ఎక్కడికి వెళ్ళి స్పెండ్ చేయమంటలేదు. సో మీ ఇంటి నియరెస్ట్ లో ఉన్న ప్లేసెస్ కి సో మీకున్న వెహికల్ తో సో కొంచెంసేపు అయితే స్టే చేయడానికి అయితే ట్రై చేయండి మా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఉంటా మరి, బై.